వాడికి ఎందుకు అలా చేయాలనిపించిందో తెలియదు, కానీ ఇంకా ఆ అమ్మాయికి మత్తు మందు టాబ్లెట్స్ ఇచ్చి ఆ అమ్మాయి పడుకున్న తర్వాత సెక్స్ అయిపోయిన తర్వాత సెక్స్ చేసేటప్పుడు బ్లేడ్ ఉంటుంది కదా, ఆ బ్లేడ్ తోటి ప్రైవేట్ పార్ట్ దగ్గర కోసాడంట. ఒక ఆడపిల్లకి ఇంతకంటే కష్టం ఏమన్నా ఉందా? వాడు అలా ఎలా చేశాడో కానీ దుర్మార్గుడు, అసలు ఎలా చేశాడో అర్థం కావట్లేదు. వాళ్ళ తల్లిదండ్రులే కదా ఆ సంబంధం చూసి చేశారు. ఇంకా ఇప్పుడు ఆ ఆడపిల్ల ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళ తల్లిదండ్రులకి చెప్తే ఏమన్నా చేస్తారా? ఏం చేయరు అసలు. ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఆ అమ్మాయే పడాలి ఆ బాధ. పొద్దున లేచి చూస్తే ప్రైవేట్ పార్ట్ దగ్గర నుంచి బ్లడ్. తలుచుకుంటేనే ప్రాణం పోతుంది. ఇంకా ఫేస్ చేసిన ఆ అమ్మాయి అసలు ప్లీజ్, నేను తల్లిదండ్రులకి ఒకటే చెప్తున్నా, మీరు మీ కూతురు కానీ ఎవరినైనా ఇష్టపడి పెళ్ళి చేసుకుంటా అని చెప్తే కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అమ్మా. బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ఫ్యూచర్ని ఎందుకు నాశనం చేస్తున్నారు? నాకు ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది కాల్స్ చేస్తున్నారు. మా తల్లిదండ్రులు చెప్పిన మాట నేను విని నా ఫ్యూచర్ ఇలా అయింది. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. ఉండే ఈ చిన్న జీవితంలో నీ కూతురు హ్యాపీగా ఉండాలంటే అట్లీస్ట్ అమ్మాయికి నచ్చిన వాడిని ఇచ్చి మ్యారేజ్ చేయండి.